ఈరోజు గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిఐసి పేపర్లు లీక్ అయినాయి. మా యువ నాయకుడు, భవిష్యత్ నాయకుడు, కాబోయే రథసారథి అయినటువంటి నారా లోకేష్ గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నిన్ను ఒక్కటే అడుగుతున్నాం, గత 5 ఏళ్లలో నువ్వు ఎక్కడైనా ఒక టీచర్ పోస్టు భర్తీ చేసావా? భర్తీ చేయకపోవడమే కాకుండా ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు దాదాపు 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేస్తే దాన్ని మీరు కామెంట్ చేస్తూ ఉన్నారు. కామెంట్ చేయడమే కాకుండా ఈరోజు ఎక్కడికక్కడ గొడ్డలి పార్టీ ర్యాలీ నిర్వహిస్తుంది. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో మేము అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి నిన్నటి రోజు నుంచి ప్రజల్లోకి వెళ్తూ ఉంటే దాన్ని తప్పుదోవ పట్టించడానికి మేము చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలను ఏవైతే చెప్తున్నామో దాన్ని తప్పుదోవ పట్టించడానికి ఈరోజు మీరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ కుటుంబ చరిత్ర 5 ఏళ్ళు తుగ్లక్ పరిపాలనలో విధ్వంసకరమైన పాలన తప్ప ఏమైనా చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఆయన ఈ 5 ఏళ్లలో చేసిన వైఫల్యాలు అయితే ఏమి, చేసిన అవినీతి అయితే ఏమి, ఇవన్నీ ప్రజలకి ఎక్కడ తెలుస్తాయేమో అని, ఇవన్నీ ప్రజల్లో నాటుకుపోతాయేమో అని చెప్పేసి ఈరోజు కొత్త డ్రామా లేపారు. దాదాపు 16,347 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఇస్తే దాని మీద ఈరోజు మా లోకేష్ గారిని రాజీనామా చేయమని చెప్పేసి అడుగుతారా మీరు? కనీసం మీ 5 ఏళ్లలో టీచర్ ఉద్యోగమే కాకుండా ఎక్కడైనా ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం తీసుకొచ్చారా? ఒక చిన్న కంపెనీ ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేశారా? ఎక్కడైనా ఒక ప్రైవేట్ ఉద్యోగం అయినా ఇప్పించారా మీరు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఇవే కాకుండా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, గత కొద్ది రోజుల నుంచి అడుగుతా ఉన్నాం, మీరు చేసే ఆరోపణలకి బహిరంగ చర్చకు రమ్మని చెప్పేసి అడుగుతున్నాం, సవాల్ విసురుతున్నాం. మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు సవాల్ విసురుతున్నారు రోజు, ఎక్కడైనా బహిరంగ చర్చకు రమ్మని. కానీ ఎవరు మాట్లాడరే? మీరు ఎవరైనా వస్తున్నారా? ఈరోజు కానీ నేను అదే అడుగుతున్నాను, అనంతపురంలో ఉండే నాయకులు కానీ, అనంతపురంలో ఉండే సీనియర్ నాయకులుగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారో వాళ్ళకు కానీ బహిరంగ సవాల్ విసురుతున్నా. మీరు చర్చకు రండి, ఎక్కడ అవినీతి జరిగిందో చూపించండి, ఎక్కడ పేపర్ లీక్ అయిందో చూపించండి. చూపించలేదనుకో కేసులు కానీ ప్రిపేర్ కాండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. నోరుందని చెప్పేసి అవినీతి ఆరోపణలు, అబద్ధాలు మాట్లాడితే ఖచ్చితంగా చట్టపరంగా మేము కేసులు పెట్టించి లోపల చూపించే పరిస్థితి ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం. మెగా డిఎస్సి మేము తొలి 5 సంతకాల్లోనే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి కల్పిస్తానని చెప్పేసి టీచర్లు, నిరుద్యోగ యువకులు వెయిట్ చేస్తూ ఉంటే తొలి 5 సంతకాల్లోనే డిఐసి మీద పూర్తి చేస్తా అని చెప్పేసి 16,347 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి తొలి 5 సంతకాల్లోనే పెట్టడం జరిగింది. పెట్టడమే కాదు, ప్రతిష్టాత్మకంగా మీరు
డిఐసి మీద సంతకం పెడతానే దాదాపు 240 కేసులు వేశారు. 240 కేసులు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎదుర్కొని ఎక్కడే కాని కేసులు లేకోకుండా 150 రోజుల కాలంలోనే 16,347 ఉద్యోగాలు ఇప్పించి ప్రతి నియామకము ఎక్కడే కానీ అవినీతికి కానీ లేకపోతే లీకేజ్ కానీ ఆస్కారం లేకుండా చేసిన ఘనత మా యువ నాయకుడు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. అలాగే మా కూటమి ప్రభుత్వం అంది. ఈరోజు చూస్తున్నారు నిరుద్యోగ యువకులకి టీచర్ పోస్టులు వస్తే కడుపుమంటాయా? మీకు 16,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు నియమిస్తే మీకు కడుపుమంట. స్పోర్ట్స్లో గోల్మాల్ జరిగిందంటారు, స్పోర్ట్స్ సర్టిఫికేట్లో గోల్మాల్ జరిగిందంటారు. నిరూపించండి, ఎక్కడన్నా నిరూపించమని ఒక సవాల్ విసురుతా అంటే ఒకరు రావట్లేదు. ఈరోజు మేము రెండేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులు చెప్తా ఉంటే, అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే మీకు కడుపు మంటయి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకుడిని విద్యాశాఖ మంత్రి గారిని హార్వర్డ్ యూనివర్సిటీలో చదివించారు. నీ మాదిరి 10th క్లాస్ పేపర్లు లీకులు చేసి డిగ్రీలు దొంగ సర్టిఫికేట్లు తీసుకొని రాలే మా విద్యాశాఖ మంత్రి గారు. నువ్వు భ్రష్టు పట్టించిన విద్యాశాఖను తీసుకొని నీ హయాంలో ఏదైతే చేశావో టీచర్స్ని మద్యం షాపుల దగ్గర నిల్చోబెట్టావు, టీచర్స్ని బాత్రూమ్ దగ్గర నిల్చోబెట్టావు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు విద్యాశాఖను ఎన్నుకొని కేవలం 2 ఏళ్ల కాలంలోనే అనేకమైనటువంటి మార్పులు తెచ్చిన ఘనత మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు చేసిన విద్యా వ్యవస్థ, నువ్వు భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థని లాస్ట్కి స్కూల్ బుక్స్ మీద, స్కూల్ బ్యాగుల మీద, బెల్ట్ల మీద కానీ ఫోటో వేయించుకొని ఈరోజు పిల్లలు తుగ్లక్ మామయ్య ఎవరంటే జగన్ మామయ్య అని చెప్పే పరిస్థితి ఇది. అలాంటి పరిస్థితి నుంచి విద్యా వ్యవస్థని ఒక గాడిలో పెట్టి ఈరోజు 2 ఏళ్ల కాలంలోనే ప్రైవేట్ స్కూల్స్ నుంచి, ప్రైవేట్ కాలేజీల నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లోనూ కాలేజీలోనూ ఏర్పడే సీట్లు ఇప్పించుకునే పరిస్థితి. మా దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నారు, ఈ గవర్నమెంట్ స్కూల్లో, ఈ మున్సిపాలిటీ స్కూల్లో బ్రహ్మాండంగా చెప్తున్నారన్నా, మమ్మల్ని రికమెండ్ చేయండి, మేము ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాము, ఈ ప్రైవేట్ కాలేజీలో చదువుతాము. దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచే 4,000 మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుంచి, ప్రైవేట్ కాలేజీల నుంచి ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్లో చేరిన పరిస్థితి ఈ సంవత్సరం కాలంలోనే. 5 ఏళ్ల కాలంలో మీరు ఎప్పుడైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? గ్రూప్ 1 160 మంది గ్రూప్ 1 ఉద్యోగస్తులు నియామకం జరిగింది మీ హయాంలో. 2019లో నోటిఫికేషన్ ఇస్తే 2020లో మీరు గ్రూప్ 1 నిర్వహించి 160 మంది గ్రూప్ 1 ఆఫీసర్స్ భవిష్యత్తుని అంధకారంలో పెట్టారు. మీ హయాంలో జరిగింది గ్రూప్ 1 పోస్ట్ 160 మాత్రమే. ఆ 160 మంది ఎవరయ్యా అంటే నీకు దగ్గర వాళ్ళు, మీ నాయకుల పిల్లలు, లేకపోతే మీ నాయకులు డబ్బులు తీసుకొని ఇచ్చిన వాళ్ళు. కోర్టులో వేస్తే ఈరోజు ఆ 160 మందిని ప్రాధాన్యత లేని పోస్టుకి బదిలీ చేసి వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చిన ఘనత నీది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే 5 ఏళ్ల పాలనలో నువ్వు ఎక్కడైనా
ఒక గవర్నమెంట్ ఉద్యోగం, టీచర్లే కాదు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చావా? వాలంటీర్లు ఇచ్చావు, సచివాలయం సిబ్బందిని ఇచ్చారు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కొడుకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే నువ్వు సచివాలయం ఉద్యోగాలు ఇచ్చావు. ఎవరిని ఈరోజు సచివాలయంలో కదా ఇచ్చినా కానీ మేము 5 లక్షలు ఇచ్చామన్న ఉద్యోగానికి అప్పుడుండే ఎమ్మెల్యేకి 5 లక్షలు ఇచ్చాము, అప్పుడుండే ఎంపీకి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చాము, మంత్రికి 10 లక్షలు ఇచ్చాము. ఈ రికమెండేషన్లో మాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఈరోజు సచివాలయ ఉద్యోగాలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ నీ హయాంలో జరిగిందే జగన్మోహన్ రెడ్డి. నీ హయాంలో అవినీతి అక్రమాలు తప్ప ఏం జరిగాయి? అలాంటి నువ్వు మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి గురించి మాట్లాడతావా? ఈరోజు మీ నాయకులు మాట్లాడుతున్నారు, ఏదో డిఐసి పేపర్ లీక్ అయిపోయినాయి, నీట్ పేపర్ లీక్ అయ్యి విద్యాశాఖ మంత్రి ప్రధాన్ గారు రిజైన్ చేశారు, నువ్వు చేయమని. అది నీట్కి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. విద్యాశాఖలో ఫస్ట్ డిఐసి మొదలుపెట్టిందే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 5 డిఐసీలు జరిగాయి. ఎక్కడన్నా కానీ ఒక చిన్న పేపర్ లీక్ అయినట్లు కానీ గతంలో కానీ, గత 4 డిఐసీల్లో ఎక్కడైనా ఒక చిన్న పేపర్ లీక్ అయినట్లు కానీ, లేకపోతే చిన్న అవినీతి జరిగినట్లు కానీ ఎక్కడ నిరూపించగలరా? మళ్ళా అదే పంతాలో ఈరోజు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 16,347 ఉద్యోగాలు కేవలం 150 రోజుల్లోనే కంప్లీట్ చేసిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మీరు ఆధారాలు లేకోకుండా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఒక చిన్న ఆధారం చూపించండి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటున్నారు కదా, తీసుకొని రండి. గత నెల రోజుల నుంచి మా విద్యాశాఖ మంత్రి గారు అడుగుతున్నారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అడుగుతూ ఉంది. మీ యొక్క చిన్న ప్రూఫ్ తీసుకొని వచ్చినా కానీ మేము దానికి బాధ్యత వహిస్తామని చెప్పేసి కానీ తెలియజేస్తా ఉన్నాను. నోరుందని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడితే ఖచ్చితంగా లీగల్గా ఎదుర్కొంటాం. లీగల్గా ఎదుర్కోవడమే కాకుండా కేసులు పెట్టించి లోపలికి కానీ తెస్తామని చెప్పేసి ఎవరైతే అబద్ధాలు మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ లోపలికి ఏపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మీ ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నిర్వహిస్తే ఆ రోజు ఎవరికి వచ్చాయి ఉద్యోగాలంటే అప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గర ఉండే నాయకుల పిల్లలకి, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలకి, అలాగే ఎవరైతే అప్పుడు కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళ పిల్లలకు మాత్రమే, వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళకి మాత్రమే టీచర్ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. అప్పుడు డిఐసిలో ఒకటి అడుగుతున్నా, అప్పుడు డిఐసిలో ఎంత సంపాదించుకున్నావు జగన్మోహన్ రెడ్డి? అలాగే మీ మామ ఎంత సంపాదించుకున్నాడు? ఒక పోస్ట్కి 15 లక్షల నుంచి 20 లక్షలు వసూలు చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్న ఘనత మీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అలాగే ఈ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ దగ్గర నుంచి చూసుకుంటే ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన ఫ్యామిలీ. ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు, వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారయ్యా అంటే
ఏ చిన్న పిల్లని అడిగినా చెప్తారు. మీది ఫ్యాక్షన్ చరిత్ర కలిగిన పార్టీ, గొడ్డలి పార్టీ. అలాంటి వాళ్ళు ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దేశ విదేశాలు పర్యటిస్తూ అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈ 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే మీరా మా గురించి మాట్లాడేది? 25 లక్షల కోట్ల పెట్టుబడులే కాకుండా దాదాపు యువతకి 25 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేయకూడదు. చేతనైతే ధైర్యంగా ప్రజల్లోకి రండి, ప్రజల్లో చర్చించుకుందాం, ప్రజలతో మాట్లాడుకుందాం, ప్రజల్లో నిలబడి అడగండి. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈరోజు ఈ 2 ఏళ్లలో మేము ఏమైతే అభివృద్ధి చేస్తున్నామో అవి ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే డిఐసి పేపర్ లీక్ అయినాయని మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి మీద నారా లోకేష్ గారి మీద బురద జల్లుతున్నారు మీరు. ఇది మంచి పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళా ఇంకొకసారి మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మీరు. దానికే ప్రజలు మీకు బుద్ధి చెప్పి కేవలం 11 సీట్లలో మాత్రమే మళ్ళీ కూర్చోబెట్టారు. వచ్చే ఎలక్షన్స్లో 11 సీట్లు కానీ ఉండవు మీకు. కనీసం డిపాజిట్లు కానీ రాకోకుండా ఓడిపోతారని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నా. డిఐసి పేపర్ లీక్లు అయినాయని చెప్పేసి మీరు అంటున్నారు. ప్రూఫ్లు తీసుకొని రండి, లేకపోతే పబ్లిక్ చర్చకు రండి, మేము ఎప్పుడూ సిద్ధమే. అంతేగాని ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం ఖచ్చితంగా లీగల్గా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పేసి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మేల్కొన్నారు. అంటే దాదాపు 16,000 మంది టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తే వాళ్ళు పొట్టగొట్టాలని, అంటే ప్రశాంతంగా టీచర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈరోజు విద్యాశాఖ అనేది చాలా గొప్పగా ఈ 2 ఏళ్ల కాలంలో చాలా గొప్పగా అభివృద్ధి చెందింది. అంటే ప్రైవేట్ కాలేజీల నుంచి, ప్రైవేట్ స్కూల్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో చేరే పరిస్థితి. ఈ కడుపు మంట తట్టుకోలేక ఈరోజు డిఎస్సి మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను కానీ అదే చెప్తున్నాను, కనీసం మా ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి తెలియకోకుండా ఒక కమిటీ వేసి చాలా పారదర్శకంగా బ్రహ్మాండంగా డిఎస్సి ఫిలప్ చేశారు. నేను అడిగేది ఒకటే, మీరు స్పోర్ట్స్వి సర్టిఫికెట్స్ ఏవో మ్యానిపులేట్ చేశారని చెప్పేసి అడుగుతున్నాను. ప్రూఫ్ తీసుకొని రండి, ఒకటి తీసుకొని రండి చాలు. అవి తీసుకొని రాకపోగా రోజు పొద్దున్న లేస్తానే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నారు.